నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా హనుమాన్ జయంతి వేడుకలు, ప్రత్యేక పూజల నిర్వహణ. ఈ నెల 31న వినుకొండలో మెగా ఉద్యోగ మేళా సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, ఎస్పీ కంచి శ్రీనివాసరావు. హనుమాన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణం ప్రసిద్ధ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. సతీమణి లీలావతితో కలిసి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గుంటి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీకి విరాళాలు ఇచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, స్థానిక నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలధారణ ధరించిన స్వాములు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని వివిధ రకాల పండ్లు, పూలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యువత కోసం ఈ నెల 31న వినుకొండలో మెగా ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. 5 ఏళ్ల పాటు పరిశ్రమలను చావు దెబ్బతీసి ప్రభుత్వ ఉద్యోగాలను పేరబెట్టిన జగన్ నిరుద్యోగులను నరక యాతనకు గురిచేశారని, వాటన్నిటిని ఇప్పుడు సరిదిద్దుతున్నామన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలు, నిర్వాకంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని, అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పననే మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉద్యోగ మేళకు సంబంధించిన గోడ పత్రికను గురువారం డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే ఉద్యోగ మేళలో 25 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన నిరుద్యోగ యువతి యువకులకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 9951214919 మరో నెంబర్ 9100566581 మరో నెంబర్ 7702921219 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. నిరుద్యోగ యువతకు స్వాగతం. వినుకొండలో మెగా జాబ్ మేళా ఈ నెల 31వ తారీఖున ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున జరిగేటువంటి వినుకొండలో ఈ మెగా జాబ్ మేళాకి 25 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, అట్లాగే డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి, ఇంటర్ చదివిన వాళ్ళకి, ఈవెన్ 10th క్లాస్ చదివిన వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చాయి. క్వాలిఫికేషన్ బట్టి మరి వేరియస్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 31వ తారీఖు మన వినుకొండలో జూనియర్ కళాశాలలో జరిగే జాబ్ మేళాని అందరూ కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన వినుకొండ ప్రాంతంలో, వినుకొండ నియోజకవర్గంలో మరి 25 కంపెనీలు తీసుకొచ్చి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా జాబ్ మేళాలు పెట్టి మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అనేక పరిశ్రమల్ని మన రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. ఆ విధంగా ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే
ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఈ రోజు ఇక్కడ ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఈ జాబ్ మేళాని నిరుద్యోగ యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఈ రోజు టెక్ మహీంద్రా కంపెనీ, అపెక్స్ సొల్యూషన్స్, అలాగే మంచి కంపెనీలు అమర్ రాజా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు 31వ తారీఖున మనం వినుకుంటూ వస్తున్నారు. అలాగే ఫ్లక్స్ టెక్ సొల్యూషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, డైకిన్ కంపెనీ, హెట్రోడ్రగ్స్, క్యూరో మోటార్ కార్పొరేషన్, అలాగే షణ్ముఖ అగ్రిటెక్, ఇలాంటి ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు మనం వినుకుంటూ వస్తున్నాయి. 25 కంపెనీలు మనం వినుకుంటూ వస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఐటీ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, రిటైల్ అవుట్లెట్స్ లో, ఇట్లా మీ యొక్క అర్హతను బట్టి, ఎక్స్పీరియన్స్ ని బట్టి 12,000 శాలరీ నుండి 40,000 దాకా శాలరీస్ ఆఫర్ చేస్తూ మరి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. 10th డిగ్రీ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు, ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలు నియామకం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను వినుకొండ ప్రాంత నిరుద్యోగ యువకులందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరికీ అభినందనలు. 31వ తారీఖు తప్పనిసరిగా రండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన వినుకొండ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలనేది నా ఆకాంక్ష. చాలా సంతోషం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో లక్షలాది ఉద్యోగాలకి ఉపాధి అవకాశాలు లభిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి 31వ తేదీన మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మన వినుకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మనకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక ప్రముఖ కంపెనీలు, దాదాపు 25 కంపెనీలకు సంబంధించి ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో చదువుకున్నటువంటి యువకులకి, ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి డిగ్రీ చదివినటువంటి యువకులందరూ కూడా అనేక ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరికీ పిలుపునిస్తామన్నారు. దీని ద్వారా మీ భవిష్యత్తులో మీకు భరోసా కలిగిద్ది. అదేవిధంగా ఇంకా మంచి ఉద్యోగాలకు కూడా ఇది ఉపాధి లభిస్తుందని, దీని ద్వారా మీరు ముందుకు పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి, ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు. పల్నాడు జిల్లా కేంద్రం నస్రాపేటలోని అన్నా క్యాంటీన్ ను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి అక్కడి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోటల్లో తింటే 50 రూపాయలు అవుతుందిగా. హోటల్ ఎంత తీసుకుంటారు? 50 తెచ్చుకుంటారు రోజు. వినుకొండలో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.